ఇక హైదరాబాద్ పాత బస్తీలో కలకలం రేగింది. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. స్థానికులు ఇద్దరిని పట్టుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. నిందితులను షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. నిందితుల్లో ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు ఉండటం సంచలనంగా మారింది. ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. రాజాసింగ్ కోసమే రెక్కి నిర్వహించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఓల్డ్ సిటీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీజేపీ ఎమ్మెల్యే గోషంహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఇంటి వద్ద 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతా ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆ ఇద్దరు వ్యక్తులని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చినటువంటి వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకొని అక్కడ వారిని కొద్దిసేపు ప్రశ్నించి వారి మొబైల్ అన్ని కూడా పరిశీలించడంతో దాంట్లో రాజాసింగ్ ఫోటోలు కనిపించడంతో మాత్రం ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అవాకిల్లోనై స్థానిక మంగళహాట్ పోలీసులకు ఆ అంశాన్ని షేర్ చేయడంతో పోలీసులకు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే ఇద్దరిని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ రాజాసింగ్ ఇంటికి ఎందుకు వచ్చి రెక్కి నిర్వహిస్తా ఉన్నారు, ఏ పర్పస్ పైన వచ్చారు, రాజాసింగ్ ఇల్లు గల్లీలో డెడ్ ఎండ్ ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంగణానికి వచ్చి వెనక్కి తిరిగి మళ్ళీ ఆ బిల్డింగ్ వైపు చూస్తూ వెళ్తూ ఉండగా అనుమానం వచ్చినటువంటి సిబ్బంది 2 రోజుల క్రితం ఆ ఇద్దరిని పట్టుకుని వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించగా ఒకరు కాజా అని ఒకరు ఇస్మాయిల్ అన్నట్టుగా ఈ ఇద్దరు పేర్లను కూడా వాళ్ళే ప్రస్తావించడము, ఇద్దరు కూడా కొంత అనుమానాస్పదంగా ఉండడము, వాళ్ళ సమాధానాలు కూడా అనుమానాస్పదంగా ఉండడము, గతంలో నుంచి రాజాసింగ్ కి విదేశాల నుంచి కూడా థ్రెటనింగ్ కాల్స్ రావడము, అంతు చూస్తామంటూ బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయడము, అనేక సార్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు అందజేసినా ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఎవరి డైరెక్షన్ మేరకు వీరిద్దరు ఇక్కడికి రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారా, అనుకోకుండా అటువైపుగా వెళ్తే అనుమానం వచ్చి భద్రతా సిబ్బంది పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారనే దానిపై మాత్రం మంగళహాట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. వారి మొబైల్ అన్ని కూడా స్వాధీనపరుచుకొని ఎవరైనా ఆదేశాలు ఇస్తే రెక్కి నిర్వహించి ఏదైనా వీళ్ళు ప్రతి దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తా ఉన్నారా, రాజాసింగ్ ని అనేక ఉగ్రవాద సంస్థలు గతంలో నుంచి టార్గెట్ చేస్తూ అతన్ని హెచ్చరిస్తూ అనేక సార్లు అతనికి ఫోన్ చేసి బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పట్టుబడ్డటువంటి యువకులు ఏ ప్రాంతం వారికి చెందిన వారు, ఏదైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా, వీరు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చి రెక్కి నిర్వహించారు, వీరి ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో అక్కడికి రాజాసింగ్ ఇంటి దగ్గరకు అన్ని వైపుల నుంచి వీళ్ళు రెక్కి నిర్వహించారు అనే దానిపై మాత్రం మంగళహాట్ పోలీసులు వివిధ కోణంలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ్, అంటే ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు, అంటే ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు, అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అనుకోవచ్చు? రాజాసింగ్ కి అనేక సార్లు, వందల సార్లు అనేక ఉగ్రవాద సంస్థల నుంచి, వివిధ దేశాల నుంచి, ఓ మతానికి చెందినటువంటి వ్యక్తుల నుంచి శ్రీరామనవమి ర్యాలీ తీయకూడదు, హనుమాన్ జయంతి ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వకూడదు, యూపీలో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సభలో పాల్గొనకూడదు, పాల్గొంటే మీది మీ కుటుంబ సభ్యులు అంతు చూస్తాము, మీ కొడుకుని హతమారుస్తామంటూ కూడా అనేక సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాజాసింగ్ తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలియజేస్తూనే ఉంటారు, పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు అందజేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు అక్కడ పట్టుబడడంపై మాత్రం కొంత అనుమానాస్పదంగానే దారి తీస్తా ఉంది. ఏ ఉద్దేశంతో వీళ్ళు ఇటువైపుగా వచ్చారు, ఏ రీజన్ తో ఈ గల్లీలోకి వచ్చి రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి చేశారనే దానిపై కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వాళ్ళ మొబైల్స్ స్వాధీనపరుచుకొని చూసుకున్నప్పుడు దాంట్లో రాజాసింగ్ ఫోటోలు ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి రాజాసింగ్ కోసమే వీళ్ళు ఇక్కడ వచ్చారు అనే దానిపై మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. హైదరాబాద్ పోలీసులు, మంగళహాట్ పోలీసులు దీన్ని వివిధ కోణాల్లో కూడా కేసుని ఇన్వెస్టిగేషన్ విచారణ సాగిస్తా ఉన్నారు. ఇద్దరిని కూడా విడివిడిగా క్వశ్చన్ చేస్తూ వీళ్లకు ఇంకెవరికైనా లింకులు ఉన్నాయని ఒక కోణంలో కూడా అవన్నీ బయటికి తీసేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. సందీప్, రవితేజ్, అంటే ఈ పరిణామం తర్వాత అంటే సెక్యూరిటీ పెంచే అవకాశం ఉందా, అంటే పోలీసులు ఏమంటున్నారు? రాజాసింగ్ కి ఇప్పటికే అతనికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తో పాటు అతనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై సెక్యూరిటీని ఏర్పాటు చేసి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, అతనికి అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో నుంచి అతనికి థ్రెట్స్ ఉన్నటువంటి వ్యక్తి, విదేశాల నుంచి కూడా అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి భద్రతా లోపం లేకుండా అన్ని రకాల భద్రతా విషయంలో పటిష్టంగానే వ్యవహరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో నుంచి రాజాసింగ్ వ్యవహారంలో
సీరియస్ గానే ఉంది. ఇంత భద్రత ఉన్నా కూడా ఈ వ్యక్తులు రెక్కి నిర్వహించి ఏదైనా చేయాలనుకున్నారా అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏ ఆలోచనతో ఇటువైపుగా వచ్చారు అనేది మాత్రం పోలీసులు దాన్ని విచారణ జరిపిస్తా ఉన్నారు. రాజాసింగ్ ఇంటి ముందే ఒక చెక్ పాయింట్ ఏర్పాటు చేసి అవుట్ పోస్ట్ దగ్గర నిత్యం ఆన్లైన్ డ్యూటీ ఒక గన్మెన్ వెపన్ తో కూడినటువంటి ఆఫీసర్ అక్కడ ఉండడము, అతని ప్రైవేట్ సెక్యూరిటీ కూడా బయటే హాల్లో కూర్చొని ఉండడము. అటు వైపుగా వస్తున్నారంటే ముందుగా వాహనాలని గమనిస్తూనే అనుమతి ఉన్నటువంటి వ్యక్తులనే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ రాజాసింగ్ ఇంటి దగ్గర కూడా గతంలో నుంచి నెలకొంది. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కూడా కొనసాగుతా ఉంది. ఇంకొంత సెక్యూరిటీని కూడా టైట్ చేసి ఎవరు కూడా అటువైపు రానివ్వకుండా మాత్రం పకడ్బందీగా పోలీస్ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి భద్రతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై రోడ్డు పైన నిలబడి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఒకరొకరిని లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. రాజాసింగ్ గతంలో నుంచి ఉన్నటువంటి ఈ థ్రెటనింగ్స్ లో భాగంగానే వీళ్ళు రెక్కి నిర్వహించి ఏదైనా సమాచారం ఇవ్వడానికి వచ్చారా అనే దానిపై మాత్రం పోలీసులు దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.